అంతేకాదు అక్కడ గంగా నదిలో అస్థికలు కలిపిన వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఎందుకంటే పురాణాల ప్రకారం ఇక్ష్వాక వంశానికి చెందిన సాగర చక్రవర్తి అని ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. ఒక భార్యకు ఒక కుమారుడు పుట్టాడు. ఇంకో భార్యకు 60,000 మంది కుమారులు పుట్టారు. ఒకరోజు ఆ 60,000 మంది కుమారులు కపిల మహర్షి ఉన్న గుహలో ధ్యానం చేస్తున్నప్పుడు తెలియకుండా ఆయన ధ్యానాన్ని భంగం చేస్తారు. మహర్షి కోపంతో కళ్ళు తెరిచిన వెంటనే వాళ్ళందరూ భస్మం అవుతారు. వారి ఆత్మలు అక్కడనే బంధించబడతాయి. అనేక సంవత్సరాల తర్వాత వారి వంశంలో భగీరథుడు అనే రాజు పుడతాడు. తన పూర్వీకులు మోక్షం పొందాలని అతడు తీవ్ర తపస్సు చేస్తాడు. మొదట బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, మోక్షం ఇవ్వగలిగేది కేవలం శివుడే అని. అందుకే భగీరథుడు శివుడు కోసం ప్రార్థిస్తాడు. ఆయన తపస్సు చూసి శివుడు ప్రత్యక్షమై గంగను భూమిపైకి తేవడానికి అనుమతిచ్చాడు. గంగా ప్రవాహం చాలా భీకరంగా ఉండడంతో శివుడు తన జటాజూటంలో దానిని నిలిపి ఆ తరువాత మెల్లగా భూమిపైన విడుదల చేశాడు. గంగా ప్రవాహం భూమిపై వచ్చి సరిగ్గా 60,000 మంది ఆత్మలు ఉన్న ప్రదేశం మీదుగా ప్రవహించింది. అలా గంగా స్నానం వల్ల వారి ఆత్మలు మోక్షం పొందాయి.